నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే యానాం ప్రజా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద 39వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. గాడిమొగ్గ పంచాయతీలో బోర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తనను రాజకీయ కారణాలతో విధుల నుంచి తొలగించారని గాడిమొగ్గ పంచాయతీకి చెందిన కార్మికుడు సంగాడి లోవరాజు ఆవేదన. పోలవరం మండలంలో 2వ రోజు ఘనంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, ఆలయాల వద్ద విశేష పూజలు నిర్వహించిన భక్తులు. జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే యానాం ప్రజా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులకు సూచించారు. పరిపాలనాధికారి మునుస్వామి నేతృత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు పుదుచ్చేరి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు కేంద్ర మంత్రివర్గ ప్రతినిధి, ప్రముఖ సినీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. వీటికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎస్పీ రాజశేఖర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖం, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, ప్రజాపాలన శాఖ, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ తదితరుల శాఖల అధికారులు పాల్గొన్నారు. కల్కటా, ముంబై, బెంగళూరు, చెన్నై ఈ విధంగా వస్తున్నాయి. ఇంకా ఏదైనా ఒరిస్సా ఒకటి, కర్ణాటక ఒకటి, వాళ్ళది కల్చర్లో వస్తాయి. తమిళనాడు అన్నీ కూడా కల్చర్కి సంబంధించినవి. దానికి ఏంటంటే నేను ఇప్పుడున్న జనరేషను ఇది భరతనాట్యం ఇది కూడా ఎవరు కూడా వచ్చే బడ్జెట్ అంత కంప్లీట్గా ఇది ఎవరో 70 లక్షలు ఇచ్చేడు ఒకటి. మీరు మీ కొన్ని బాగా అట్రాక్టివ్గా చూసి ప్రోగ్రామ్స్ ఉంటే మూర్తి అండ్ రామకృష్ణ మీరు ఎవరైనా కానీ మీరు నాకు చెప్తే ఆ ప్రోగ్రామ్స్ నాకు కాంటాక్ట్ చేయడం నాకు సులువే. మీరు పలానా స్టార్ట్ చేసి 22 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ముందుగానే తీసుకోవడానికి ఎప్పుడు కూడా మనం నవంబర్ ఎండ్లో స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్కి మనం శాంక్షన్ పంపడం ఎప్పుడు కూడా ఆఫ్టర్ చాలా ఇది 22 సంవత్సరాల్లో మోర్ దెన్ 15 to 16 ఇయర్స్ ఆఫ్టర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాతే మనం శాంక్షన్లు వస్తూ ఉంటాయి. దానికి ముందు అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పెడుతూ ఉండాలి. అలా కాకుండా ఈ సంవత్సరం ఈజ్ ఎ బిగ్ విఐపీస్ ఈజ్ కమింగ్ ఇన్ యానాం. లెఫ్టినెంట్ గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఒక రోజుకి ఒక్కొక్కరు వచ్చేలాగా ఆల్రెడీ డిస్కస్ ఇన్ ఎల్జీ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్. ఇది కాకుండా సెంట్రల్ నుంచి కూడా ఈజ్ ఎ బిగ్ ఒక 6th, 8th అన్నది బిగ్ విఐపి ఇస్ వస్తారు. అందుకని దాని ఫెస్టివల్ని కూడా ముందుగా కాకుండా ముందు కంటే కూడా ఇంకా గ్రాండ్గా చేయాలి. ఆల్రెడీ అగ్రికల్చర్ ఫ్లవర్ షోది ఆల్రెడీ మీటింగ్ అయింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వచ్చే వరకు నేను ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలో మనం ఇక్కడ ఏవైతే మీటింగ్ తీసుకున్నామో దాన్ని ఇమీడియట్గా 100% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది ఇంప్లిమెంట్ టెండర్ కాల్ చేసి అన్ని చేసేటప్పటికి అంత ఇది కాదు. యానం టెంపుల్ ఫెస్టివల్ డబ్బులు ఉంటే ఒక నెల రోజుల్లోనూ 15 రోజుల్లో చేసేది కాదు. మినిమం 3 months టైం ముందు నుంచే మనం అనుకుంటేనే ఈ మన షోకి ఇది అవుతుంటారు. నేను అప్పుడే డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి సో మెనీ ప్రోగ్రామ్స్ నేను కాంటాక్ట్ చేసి నేను టీవీలో చూసిన ప్రోగ్రామ్ అది ఎక్కడ ఉంది ఏది అన్నదంతా కూడా నేను తీసుకుంటూ ఉంటాను. నేను దాని ప్రకారం వాళ్ళు ఇమ్మీడియట్గా వితిన్ 1 week 10 days అంటే ఆ డేట్లకు ఆల్రెడీ ఈజ్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఫేమస్ సింగర్స్ అండ్ ఫేమస్ ఇవన్నీ కూడా. అలాగే దానికి ఈజ్ ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా ఈజ్ 1 month బిఫోర్ ఆ 2 months బిఫోర్ అంటే ఒకసారి ఉంటుంది. ఈజ్ నియర్లీ టైం ఈజ్ 15,000 20,000 వన్ వే
కూడా ఆ విధంగా ఉన్నాయి. ఈ సింగర్స్ కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఇది ఫ్లైట్ ఛార్జ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే మనం బుక్ చేస్తే 4,000 to 4,500 to 5,000, 200 to 10,000 ఈచ్ వన్ పర్సన్. కానీ దగ్గరలో చేస్తే ఈచ్ వన్ పర్సన్ 20+20 ఈజ్ 40,000. అలాగే ఇందులో మీకు ప్రోగ్రామ్స్ సింగర్ అంటే చాలా మంది సింగర్స్ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉంటారు. ఇందులో మనకి ఉన్న దాంట్లో ఈజ్ ఏ సినీ సింగర్స్, ఫేమస్ సింగర్స్ అని చెప్పేసి నేను ఒక కాంట్రాక్టర్గా వచ్చి ఆయన అరేంజ్ చేసి సింగర్స్ అని చెప్పేసి కాకినాడ నుంచో రాజమండ్రి నుంచో ఇంకోటి పట్టవచ్చు కాదు. ఈజ్ ఏ సినీ సింగర్స్ అన్నది మనం అది కావాలి. ప్లస్ ఎక్స్పీరియన్స్ టెండర్లో కూడా సార్ ఇందులో ఈజ్ ఏ లాస్ట్ 3 years or 5 years ఈజ్ ఏ కండక్ట్ ది ఫెస్టివల్ ఇన్ ఎక్స్పీరియన్స్. Last time is a contractor also is coming. The civil contractor and PW contractor also. Last time is a Shankar Rao is coming, పోలవరం మండలం పరిధిలోని గ్రామాలలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించారు. గుత్తనదేవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద ఆలయ అర్చకులు పెద్దంటి అనంత కృష్ణమాచార్యులు బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించారు. అదేవిధంగా ఎదుర్లంక, పోలవరం, కొమరగిరి, మురమళ్ళ, తెల్లకుప్ప తదితర గ్రామాల్లో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. सर्वाणि श्रीलग्नां भेष्या प्रेमसरिया भयाया रोजेश्वर्या विद्यतम धर्मार्थकामी मोक्ष चतुर्वेद पुरुषार्थ बलसिंची जागृत देवता मुनिष्य विधान देवता प्रीत्यर्थं सा देवता नवरात्रि महोत्सवेन प्रथम दिवसे श्री योगकर्षुके विष्णुकण्ठेरत्र समासः मूले तत्र स्तो ब्रह्मा कुक्षौत सागरः सर्वे सप्त देवा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो धर्मः अनेकैका सर्वे संस्कृतं समासः देवता प्रदेशः तायक्षमत्रा मोक्ष चतुर्वेद पुरुषार्थ फल सिद्ध्यर्थं मम आयु आरोग्य ऐश्वर्य देवी शरन्नवरात्र महोत्सव समये श्री सिद्ध्यर्थं प्रथम पूजा क्या कहते नहीं फोड़ देते ना दारा साई जय दुर्गा माता की जय माता की जय जय दुर्गा माता की जय. యానాంలో పలు సమస్యలపై పోరాటం చేస్తున్న యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్. యానాంలో పలు సమస్యలపై పోరాటం చేస్తున్న యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ ప్రస్తుతం చూసినట్లయితే సావిత్రి నగర్లో మంచినీటి సమస్య, అలాగే వోల్టేజ్ తక్కువగా ఉండటం వల్ల పవర్ కట్ సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై తక్షణమే అడ్మినిస్ట్రేటర్ని స్పందించాలని కోరటం జరిగింది. అలాగే చూసినట్లయితే సావిత్రి నగర్లో కొంతమంది ఇళ్ల పట్టాలు మిస్టేక్స్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, దాన్ని కూడా కరెక్ట్ చేసి వారికి న్యాయం చేయాలని కోరటం జరిగింది. సావిత్రినగర్ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పూజా కార్యక్రమాలు శ్రీ భాగవతి శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. సావిత్రినగర్ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పూజా కార్యక్రమాలు శ్రీ భాగవతి శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ రాధాకృష్ణ మందిర వ్యవస్థాపకులు గాడిమోగవాసులు శ్రీ పూసలయ్య ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పడం జరిగింది.
యానాం విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు సంబంధించి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలనా అధికారి మునుస్వామి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పుదుచ్చేరి ప్రభుత్వం, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి హాజరయ్యారు. సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సిఎస్ఆర్ కమిటీ అప్రూవ్ చేయించిన తర్వాత డబ్బులు వచ్చాయి. ఇప్పుడు అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఊళ్ళో అయితే ఒక్కొక్క సెక్షన్ అండి, ఒక్కొక్కటి 3 సెక్షన్లు ఉంటాయండి. మరి 5 సంవత్సరానికి పడిపోవడం ఉంటుంది తప్ప పెరగడం అనేది ఇంకా మనం చేయలేము. అది మొత్తం అందరూ కూడా ఇంకా ప్రతి పేరెంట్ని నాది పూచి ఇంకో 10 మందిని పిల్లల్ని జాయిన్ చేస్తాము. మళ్ళీ ఇది కూడా వేస్ట్ అవుతుంది కదండి. ఇది మీరు చెప్పిన పద్ధతిలో ఇక్కడ 5 ఎందుకు వస్తున్నాయి చెప్పండి. ప్రతి క్లాస్ రూమ్ కి వెళ్ళాలని இந்த டீச்சர்ஸ் என்ன சொல்றாருன்னா இஸ் ஒரு கிளாஸ் ரூம் வேணும், இஸ் அட்லீஸ்ட் 4-5 கிளாஸ் ரூம்ல அந்த 30 lakhs செலவு பண்ணிட்டு ஆந்திரால என்ன பண்றாரோ அதுக்கன்னா கொஞ்சம் நல்லா பண்ணுங்க சொல்லி சொல்றாரு. except 6th 7th 8th 9th 10th 4 classes are there. So if we convert those 4 classrooms into the smart classrooms like this, we can make use that 4 classrooms for 6th 7th 8th 9th students directly. That is useful because every student is going to enjoy the benefits, sir. If we are dumping all the amount in one classroom, ఇప్పుడు మనం ఫెసిలిటీస్ మనకు ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ అలా ఉంటాయి. కానీ అప్పుడు అక్కడ ఉన్న ఆంధ్రాలో ఫెసిలిటీస్ ఎప్పుడో పడిపోయిన స్కూల్స్, తిరగని ఫ్యాను, టాయిలెట్ లేకపోవడం, ఫర్నిచర్ లేకపోవడం ఇలాంటివన్నీ ఇప్పుడు మనకంటే బెటర్గా కనపడుతుంది. అక్కడ మనకంటే బెటర్గా కనపడుతుంది. ఇప్పుడు మనం ఆ వేళ అనుకున్నది ఈ విధంగా ఒక్కొక్క స్కూల్ స్ట్రెంత్ కూడా తగ్గిపోయాయి. అప్పుడు ఎంజీ బాయ్స్ స్కూల్ స్ట్రెంత్ 150 or 200 ఉన్నాయి. సపోజ్ 200 ఉంటే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 40-50 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అప్పుడు ఇది స్కూల్స్కి అడిషనల్ టైం మనం తీసుకుని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి మనం ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఒక క్లాస్ రూమ్ తయారు చేయడానికి ముఖ్య కారణం. ఇప్పుడు స్ట్రెంత్లో ఆ రోజుకి ఇప్పటికి చూసుకుంటే లాస్ట్ 8 yearsలో మినిమం 40% ప్రతి స్కూల్ స్ట్రెంత్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఈ ఎవ్రీ స్కూల్ చూస్తే స్ట్రెంత్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఏసీలను ఇంకోటైనా కాకుండా ఉన్న స్కూల్ హై స్కూల్లో ఉన్న హై స్కూల్ ఉంది. హై స్కూల్కు 30-32 లక్షల రూపాయలు వారు పనిచేయడానికి ఏ విధంగా చేయాలి అన్నది మీరు ఐడియా ఇస్తే ఇప్పుడు ఎంటైర్ ఎస్టిమేట్ ఈజ్ ఏ చేంజ్. తాళ్లరేవు మండలం కోరంగి అటవీ అధికారులు వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా చొల్లంగి టూరిజం నుండి చొల్లంగిపేట గ్రామంలోని కొబ్బరి చెట్టుపేట వరకు ర్యాలీ నిర్వహిస్తూ వన్యప్రాణులను సంరక్షించాలని, అదేవిధంగా అడవులను కాపాడాలని నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం చొల్లంగిలో జరిగిన అవగాహన కార్యక్రమం అనంతరం కాకినాడ వివేకానంద పార్క్లో 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రశంస పత్రాలను గెలుపొందిన వారికి బహుమతులను ఈ నెల 6వ తేదీన కోరంగి టూరిజం నందు అందజేస్తామని రేంజ్ అధికారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు శ్రీహర్ష, కేసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద 39వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ దుర్గాదేవి అభయాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించారు. కనకాల సత్యరాజు కుటుంబ సభ్యులచే శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకరణ పూజ నిర్వహించారు. పోలీస్ సిటీ పోలారావు బ్రదర్స్, శ్రీ విజయ దుర్గా భజన మండలి ఎండమూరి వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాదేవి అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
श्रीराम मणि नाभिं पूजयामि शिवाय नमः उदयं पूजयामि ज्ञानाय नमः उदरं पूजयामि नाराय नमः लालाकं पूजयामि रुद्राय नमः स्तोत्रं पूजयामि दुर्गादेव्यै नमः सर्वांग दुर्गाय नमः अमान्दोगुण श्रीमात्रे नमः అన్నప్పుడు మీరు కోపం చేసుకోవాలండి కామాక్షి నమః శ్రీలక్ష్మీ నమః దుర్గాయ నమః పార్వతీ నమః చండికాయ నమః దుర్గాయ నమః శివాయ నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాగౌరీ నమః ఓం చండికాయ నమః ఓం భగవతే నమః ఓం కామాక్షి नमः कामसम्प्रात्रे नमः कामभूषाय नमः यामे नमः जलपूजिताय नमः हस्ताय नमः सुहाय नमः जयश्रीन्द्राय नमः महामायाय नमः जगत्प्रिय नमः लोकप्रियाय नमः तपस्विनाय नमः ज्ञानरूपाय नमः प्रदाय नमः भूतात्मिकाय नमः भूतमाते नमः भूतेशाय नमः भूतदाने नमः स्वदानारे मध्यगते नमः सरस्वते नमः सर्वागताय नमः सर्वाभिष्टा प्रदाय नमः श्रीं महाकाले स्वरूपिणे दुर्गादेव्यै नमः आहारपत्रामि कुङ्कुमं समर्पयामि भगवद्गुरुवे नमः सोपम కదలీ ఫల నైవేద్య సహిత గుడోపకండా నివేదయామి. అలా 5 సార్లు నివేదన చేయండి అమ్మవారికి. ఓం ప్రయోదయాతో సత్కన్త్వేన పరిశీలించామి. ఆనంద కర్పూర నీరాంజనం ధరి భూతేషు గృహాయాం రుద్రత్వం బ్రహ్మత్వం తనను రాజకీయ కారణాలతో విధుల నుంచి తొలగించారని గాడిమొగ్గ పంచాయతీకి చెందిన కార్మికుడు సంగడి లోవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం
గాడిమోగ గ్రామానికి చెందిన లోవరాజు, ఇద్దరు చిన్నారులు, భార్య కుటుంబంతో ఇదే ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అర్ధాంతరంగా విధుల నుంచి తొలగిస్తే ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో ఉద్యోగిగా ఉన్నందువల్ల తనకు రావాల్సిన ఓఎన్జీసీ మత్స్యకార నష్టపరిహారం 3,20,000 కోల్పోయానన్నాడు. ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తే నాకు ఓఎన్జీసీ నష్టపరిహారమైనా ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. గ్రామస్తులు అవసరాల మేరకే విధులు నిర్వహించానని, ఇప్పుడు రాజకీయ కారణాలతో తనను తొలగించడం భావ్యం కాదన్నారు. సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదండి. మీకు ఏమైనా కావాలి, నా మీద డౌట్ ఉంటే మీరు వచ్చి మా ఊర్లో ఎంక్వైరీ చేసి నేను ఏదైనా విధుల్లో తప్పు చేసినట్లయితే నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను దానికి బదిలిస్తానండి అని చెప్పాను. దాన్ని పంపించిన కాగితం వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ గ్రామస్తుల నుంచి ఇలా కుర్రాడిని తొలగించడానికి ట్రై చేస్తున్నారంట. ఎందుకు తొలగించున్నారు? తొలగించకండి, మాకు ఆ కుర్రాడు అన్ని వేళలా అన్ని విధాలుగా పనిచేస్తున్నాడు. నైట్ అయినా, అర్ధరాత్రి అయినా, డే అయినా సరే, ఏ రోజైనా సరే వెంటనే రమ్మని యాక్షన్లో డ్యూటీలోకి విధుల్లో పాల్గొంటూ ఉంటాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఇటువంటి అతనే కావాలి. వేరే కొత్త అతను వస్తే మాకు నీళ్ళు ఇబ్బంది అయిపోతుంది, వాటర్ ఇవ్వడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పారు. అటువంటి కాగితం ఒక రిపోర్ట్ తయారు చేసి అది అలా పక్కన పెట్టేశారు. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాను, పిలిచారు. ప్రెసిడెంట్ గారు ఎందుకని పిలిచారని వెళ్తే ప్రెసిడెంట్ గారు అంటారు, నిన్ను మానేమన్నాను కదమ్మా, ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఇంకా ఉన్నావేంటి, 1వ తారీఖున ఈ నెల 10వ నెల 1వ తారీఖున నేను మానేమన్నాను కదమ్మా, ఎందుకు వచ్చావని అడిగింది. నేను మానేమన్నానికి మీకు కాగితాలు సమర్పించాను కదండి, ఆ కాగితాలు దానికి సమాధానం ఏదండి, మీరు బాడీ మీటింగ్లో పెట్టి దీని సమాధానం ఏంటనేది తెలుసుకుని చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా మీ అంతటా మీరే మానేమంటే ఎలాగండి? నేను ఈ రోజున 2 పిల్లలు కోల్పోయాను, అలాగే ఈ జాబు కోల్పోతున్నాను, మీరు జాబ్లో తొలగించేస్తాను అంటున్నారు. నేను 2 విధాలా కోల్పోయి నేను చాలా నా బతుకు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వస్తుంది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటండి అంటే, అది నా ఇష్టం, నేను ఏం చేస్తే అదే, నువ్వు ఎవరికన్నా చెప్పుకుని ఏం చేసుకోవాలనుకున్నా చేసుకో. ప్రెసిడెంట్ గారు, మాతరాజు గారు భర్త ప్రెసిడెంట్ గారు నేను ఇలాగా చెప్పుకున్నారు. అదేంటంటే, మమ్మల్ని ఆదుకోవాల్సిన వాళ్ళు మీరే ఇలా అంటే ఎలాగండి? అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వర్కర్ని ఎవరిని కూడా తొలగించొద్దు, పంచాయతీ వర్కర్ని ఎవరిని కూడా తీయొద్దు అని చెప్పి ఆయన ఆర్డర్ పెట్టారు. అలాంటి టైంలో మీరు ఏమి నన్ను తొలగించడానికి ట్రై చేస్తున్నారు? ఇదేంటండి, నా బతుకులో రోడ్డు మీద వేసేసారు ప్రెసిడెంట్ గారు అని అడిగితే, నేను అంతేనమ్మా, నా పని నేను చేసుకెళ్తున్నాను, నేను తీసేస్తున్నాను, నేను ఇంకా అంతకన్నా నేను చెయ్యను, నువ్వు ఎవరో చెప్పుకుంటాను. దానికి సంబంధించి గాడిమోగ పంచాయతీలో బోర్ ఆపరేటర్గా చిన్నవలస గ్రామానికి సంబంధించిన వాటర్ ట్యాంకుల దగ్గర పనిచేస్తాను. దాని నుంచి నన్ను తొలగించేశారు కాబట్టి అటు ఓఎన్జీసీ నుంచి వచ్చే నష్టపరిహారం కూడా కోల్పోయాను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబు, నీ జాబు ఎక్కడికి పోదో, నీది పర్మనెంట్ జాబ్. నా పేరు తీశారు కాబట్టి ఒకటి ఇస్తే జాబులో పెట్టండి, లేదంటే ఓఎన్జీసీ నుంచి వచ్చే నష్టపరిహారం మాకు అందించండి. 3,20,000 ఓఎన్జీసీ నష్టపరిహారం కోల్పోయాను. ఇది మాకు వచ్చేటట్లు చేస్తారని మీడియా పూర్వకంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. తాళ్లరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో ఆలయాల్లో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. చింతాకులవారిపేట గ్రామంలో బొంతు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న 36వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆలయం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఇంజరం గ్రామంలో హరశ్రీ నిలయంలో భాగ్యశ్రీ అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో పూజలు అందుకున్నారు. బాబీ శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఉప్పలంగా, శుంకరపాళెం, లచ్చిపాళెం తదితర గ్రామాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు పూజలు ఘనంగా జరుగుతున్నాయి. నమస్కారం చేసుకున్నమ్మా. అక్షంతర గింజ, పుష్పం, పసుపు, కుంకుమ పట్టుకుంటోండి. భక్తి మహేశ్వరి దేవి పరిపూర్ణ దుర్గా భవానీ కి, దుర్గా భవానీ కి, దుర్గా భవానీ కి.
दुर्गा भवानी की, दुर्गा भवानी की, विजय दुर्गा भवानी की, दुर्गा भवानी की, दुर्गा भवानी की, दुर्गा भवानी की, विजय दुर्गा भवानी की, दुर्गा भवानी की, दुर्गा भवानी की। బయట పట్టండి. ఒకటే తెచ్చుకుంటే రెండు ఒకటి కూడా లోపలే కొట్టుకోండి. అట్టుపల్లి నైవేద్యం పెట్టుకోండి. అందరూ ఇంట్లో చెప్తే నేను మాత్రం చెప్తాను. ఫోటోలు తీసేసుకోండి లోపల. తెచ్చుకుంటే కనుక కొట్టచ్చు అక్కడ కూడా తిరిగారు. ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् जातवेदसे सनवाम सोमवराते तोरिणः दिवेनः सरः परिषदति दुर्गाणि विस्मानावेव सन्धन्दरिकात्यग्निहितामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफले सुजुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसुतरसे नमः अग्ने त्वं वारजानव्योऽस्मान् स्वस्तिभिरति दुर्गाणि विस्वाः पूश्च पृथ्वी बहुलानवर्णे भवातोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदस्सिन्धन्ननावादरितादिपर्षि अग्नेऽत्रमन्मनसा गृणानोऽस्माकं बोध्यमिता तनूनां पृतनाजितगं सह मानवभ्यशनाच्छहोदानव्यस्य दत्सि स्वाञ्चाग्नेतनवं विप्रजस्वास्मभ्यं च सौभगमायुजस्वा गोभिर्जुष्टमैजोनिषिक्तन्तवेन्द्रविष्णोरणसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवी తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన గుత్తుల వెంకటరమణ కుమార్తె మాధవి నిహారిక శ్రీదుర్గ పుట్టినరోజును పురస్కరించుకుని తాళ్లరేవు మండలం కోరంగి దుర్గా మల్లేశ్వర స్వామి వృద్ధులు బాలల ఆశ్రమవాసుల మధ్య నిర్వహించారు. ముందుగా పుట్టినరోజు కేక్ను కట్ చేసి వారికి అందించారు. అనంతరం ప్రేమ విందును కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఈ వేడుకలకు ఆర్భాటంగా ఖర్చు చేయకుండా ఇటువంటి నిరాశ్రయుల మధ్య చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో కనకదుర్గాదేవి అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవ రోజు అత్యంత వైభవంగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో కనకదుర్గాదేవి అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవ రోజు అత్యంత వైభవంగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం కోలంక. అర్చకులు నా పేరు ఇంజనీర్ సూర్య వెంకట సత్యనారాయణ సత్యబాబు. చుట్టుపక్కల గ్రామాల భక్తకోటికి మనవి, శరన్నవరాత్రోత్సవములు 30వ వార్షికోత్సవంగా జరపబడుతున్నది. అత్యంత వైభవంగా 3వ తేదీ గురువారం ఉదయం 9 నిమిషాలకు శ్రీ ఆళ్ళ శ్రీనివాసు గంగాభవాని దంపతులతో కలశస్థాపన మొదలుకొని 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా కోలంకి గ్రామంలో కనకదుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. అలాగే బుధవారం రోజు మూలా నక్షత్రం రోజు 9వ తేదీ అమ్మవారికి సామూహిక లక్ష కుంకుమార్చన కూడా విశేషంగా జరుగుతుంది. ఈ అమ్మవారు అందరికీ కూడా ఆరాధనీయంగా వెలుగుతున్నది. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవస్వామి బైపాస్ కాలనీ గ్రామం దేవత శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా నాయుడు నారాయణమూర్తి వీరరాఘవ కుటుంబ సభ్యులు అమ్మవారికి లడ్డూ ప్రసాదం అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన కేశవస్వామి బైపాస్ కాలనీ గ్రామదేవత శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా నాయుడు నారాయణమూర్తి వీరరాఘవ కుటుంబ సభ్యులు అమ్మవారికి లడ్డూ ప్రసాదం అందించారు. ముందుగా ఆ కుటుంబ సభ్యులచే ఆలయ ప్రధాన అర్చకులు మర్ల ఫణిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి లడ్డూను సమర్పించారు. स्वामी की जय लक्ष्मी देव तल्ली की जय दुर्गा भवानी मातకు అమ్మలగ నమ్మకు ఆది పరాశక్తికి ముగ్గురమ్మల మూడు కుటుంబాలు భాగ్య సత్య కరుణాదీశ సత్య దీక్ష నామదీశ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ కనకదుర్గ పరదేవి ప్రార్థన పూర్వక నమస్కారం
కాకినాడ జిల్లా కాజులూరు మండలం ద్రాక్షారామం నుండి యానం వరకు ఉన్న R&B రోడ్డు గోతుల వలన ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. కోలంక గ్రామం వద్ద చాలా ప్రమాదకరంగా ఉందని 4 రోజుల క్రితం పెద్ద బండరాయిలు వేయటం వలన వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ రోడ్డు మార్గంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెళ్తూ ఉంటారని, వెంటనే మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. R&B జె ప్రసన్న వివరణ కోరగా టెండర్లు అయ్యాయని, అతి త్వరలో పనులు మొదలు పెడతామని ఆమె అన్నారు. రోడ్డు వేస్తారు. పోలవరం మండలం కేసనకురు గ్రామ సర్పంచ్ బీరా సత్యకుమారికి స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ 2024 స్వచ్ఛతా దివస్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఉత్తమ మహిళా గ్రామ సర్పంచ్గా అవార్డు దక్కింది. ఉత్తమ సేవా పురస్కారం లభించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు స్వచ్ఛ భారత్లో ప్రశంసా పత్రం, అవార్డును జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, బాలయోగి, అమలాపురం ముమ్మిడివరం ఎమ్మెల్యే ఐతాబతుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు సమక్షంలో కోనసీమ కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు. ఆమెతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్కి అవార్డును అందించి ఘనంగా సత్కరించారు. సత్యకుమారికి ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు రావటం పట్ల తెలుగుదేశం, జనసేన నాయకులు చిలువూరి సుబ్బరాజు, గాది రాజు, విశ్వనాథరాజు, సలాది శేషారావు, జోగిరాజు, శ్రీను, ఎంపీటీసీ సభ్యులు ముదునూరు విజ్జలరాజు, వనచర్ల వెంకటేశ్వరరావు, చిక్కం రాంబాబు, రామారావు, గ్రామస్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ముమ్మిడివరం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. 12వ తారీఖున మహా ప్రబోధనంగా అక్కడ మీటింగ్ జరుగుతుందని విన్నవించుకుంటూ అన్నగారిని మాట్లాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం ఎండలో కానీ ఇంకో వర్గం అయితే ధర్నా చేస్తూ వాళ్ళ వర్గీకరణ కలుపుకున్నారు. మనమైతే ఎస్సీలందరూ ఎక్కడున్నారంటే మన రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళ పక్షపాతాన్ని వాళ్ళు చేసుకున్నారు. మన ఉద్యోగాలు ఏ మూలన దాగిపోయినాయో తెలియదు. పివి రావు గారితోనే మరి అన్నీ మూలపడిపోయాయి ఏంటన్నది అర్థం కాదు. కానీ ప్రతి దిక్కుని ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడితోనే ఆకూడదు ఈ పోరాటం. తమ్ముడు గారు చేసే రేపు కాకినాడ మహాసభలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గ్రామాలకి వెళ్ళి ప్రతి యువకుల్ని తరలించి ఆ కపాకను జయప్రదం చేయాలని మన అందరి మీద ఉంది. మరి తమ్ముడు గారు వచ్చి ప్రతి ఎక్కడైతే మరి మెసేజ్ ఇస్తూ వస్తున్నారో మరి ఇక్కడ కూడా రావడం జరిగింది. కాబట్టి మరి అందరూ మనం అనుకున్నంత రీతిలో జనం రాకపోయినప్పటికీ ఈ ప్రెస్ మీటింగ్కి ఇంతమంది వచ్చినందుకు అందరికీ జై భీములు. రేపు జరిగే కార్యక్రమంలో మనం చాలా జనం అందరూ తరలి వెళ్ళి జయప్రదం చేకూర్చాలని మీకు వచ్చిన అందరికీ జై భీములు తెలియజేసుకుంటాం. నేను రాజేష్ మహాసేన్ అండి. ఈ రోజున ముమ్మిడివరం నియోజకవర్గానికి ఆహ్వానం తెలియజేయడానికి వచ్చాను. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ గారి భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద ఒక సమావేశం ఏర్పాటు చేశాను. దానికి ముమ్మిడివరం నుంచి ఆ ఎస్సీ సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరేం కాదండి, ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ వెనుకబడి ఉన్న కారణంగా, పేదరికం ఉన్న కారణంగా ఓసీలో ఉన్న సోదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు. అలాగే బీసీలకు కూడా రిజర్వేషన్ శాతం సరిపోవట్లేదని, వారి రిజర్వేషన్ కూడా పెంచాలని చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. ఆ రెండు వర్గాల కోసం మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పేదలు ఎక్కడున్నా సరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అయితే
ఎస్సీల విషయంకి వచ్చేటప్పటికి ఎస్సీల పాపులేషన్ 15% నుంచి 25-30% ఎప్పుడో పెరిగింది. కానీ ఎస్సీలకి ఏమైనా చేయాలన్నప్పుడు అవకాశాలు పెంచాలనే ఆలోచన ఎవరికీ రాకపోవటం మేము నిజంగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నామండి. ఎవరికి పెంచాలనే ఆలోచన రాకపోతే ఒక లెక్క, ఉన్న అవకాశాలను కూడా తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మందకృష్ణ గారు లాంటి నాయకుడు వచ్చి ఆయనకి నోరుంది, ఆయనకి బలం ఉందనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను శాసించగలనని, ఉన్న 15 అవకాశాల్లో 9 అవకాశాలు నాకు ఇచ్చేయండి, మా వర్గానికి ఇచ్చేయండి అని చెప్పి ఆయన అడగటం మరి ఏం సమానత్వం మాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ రఘురామరాజు గారు లాంటి వ్యక్తులు, మంచిగా ఉండే వ్యక్తులు, గొప్ప వ్యక్తులు కూడా కులం మారితే మతం మారితే కులం మారిపోవాలి, మీరు దొంగలుగా బతుకుతున్నారు, మీరు సర్టిఫికేట్లు మార్చుకోకుండా దొంగ బతుకుతున్నారని పబ్లిక్గా 50 లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న మాలల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారండి. చాలా బాధగా, చాలా అవమానంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గౌరవ మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి రెండో వెర్షన్ కూడా మీరు వినాలి. ఎందుకంటే మాలల్లో కూడా చాలా పేదలు ఉన్నారు, చదువుకుని కూడా ఉద్యోగాలు లేకుండా పెయింటర్లు గాను, ఆటో డ్రైవర్లు గాను, రైతు కూలీలు గాను బతుకుతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మా పైన దోపిడీదారులుగా, దొంగలుగా ముద్రేయటం, దొంగ బతుకుతున్నారు అన్నట్టు ముద్రేసి మమ్మల్ని, మా తర్వాత తరాలను కూడా అవమానిస్తున్నారండి. కాబట్టి మా వేదనను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు వీలైతే అవకాశాలు పెంచండి. ఎందుకంటే పేదరికం జనాభా ఎక్కువ శాతం పెరిగింది దళితుల్లోనే, కాబట్టి అవకాశాలు పెంచండి. పెంచిన తర్వాత ఎవరికి సరిపడిన అవకాశాలు మీరు అప్పుడు పంచినా పర్వాలేదు, కానీ ఉన్న అవకాశాల్లోనే ఆ అవకాశాలను కూడా తగ్గించి, రాజ్యాంగం ఇచ్చిన 15% అవకాశాలను కూడా తగ్గించడం అంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాలల వెర్షన్ను కూడా దాదాపు ఆంధ్ర తెలంగాణలో కలిపితే 1 కోటి మంది ఓట్లున్న ఈ మాల జాతిని, ఈ మాల వంశాన్ని కూడా ప్రతి గవర్నమెంట్ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని మా వాదనని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము చేసే ఈ ప్రయత్నానికి మీడియా మిత్రులు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ముమ్మడివరం నియోజకవర్గ ఎస్సీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ధన్యవాదాలు. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు దోషరహిత ఓటర్ల జాబితా తయారీలో తమ వంతుగా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 1500 ఓటర్లు దాటి ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు, శిథిలావస్థకు చేరిన పోలింగ్ కేంద్రాలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తేవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. 18 సంవత్సరాలు నిండిన ఓటర్లందరికీ ఏడాదిలో 4 అర్హత తేదీలను ఎన్నికల కమిషనర్ నిర్దేశించిందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. Regarding MLC elections, we know Nagpura, I think October only exam application dates. So publication will be on 30th of December. ఆ షెడ్యూల్లో మీకు ఇచ్చే అన్ని ఉన్నాయి చూడండి. సో ఇందులో మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మొన్న యాక్చువల్లీ ఎవరు చెప్పారు సమ్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇదేనా? ప్రైవేట్ టీచర్స్ ఓకే, గవర్నమెంట్ టీచర్స్ ఓకే, యానం శివారు, దర్యాలతిప్ప, గిరియాంపేట గ్రాంట్ రోడ్లో గల పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాయపురలో కామేశ్వరపు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. 2వ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి శ్రీ పాల కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అర్చకులు, కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి అలంకార సేవ, విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేకము, దూర్వార్చన అనగా గరికతో పూజ, తదనంతరం అమ్మవారికి కూడా సంవత్సరం మొత్తం మీద కేవలం ఈ ఆలయంలో ఈ 9 రోజులు మాత్రమే అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. అభిషేకానంతరం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేసి ధూపదీప నైవేద్యాలు, నీరాజన మంత్ర పుష్పాలు, అంతేకాకుండా సాయంత్రం పూట కూడా మరల
కూడా అమ్మవారికి ఏ రోజు ఏ అవతారానికి సంబంధించిన అమ్మవారో ఆ అమ్మవారి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసి తదనంతరం ధూపసేవ ప్రసాద వితరణ ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకి బాల పూజ అనేటువంటి కార్యక్రమం. ఈ రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించుకుంటున్నాం కాబట్టి బాల పూజ, ఒక చిన్న పాపని బాలా త్రిపుర సుందరిగా భావించి కూర్చోబెట్టి ఆ పాపకి షోడశోపచార పూజ చేస్తారు. అంతేకాకుండా ఆ వయసుకి సంబంధించినటువంటి బాలలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పాపలకి అలంకార సామాగ్రి కూడా అందజేసి తదనంతరం ఆ యొక్క బాలని ఉయ్యాలను ఊపడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు సాయంత్రం 5 గంటలకి వేదపారాయణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి 6వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకి ద్వారకూడి వాస్తవ్యులైనటువంటి బొంతికుర్తి విజయశర్మ గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 7వ తారీఖు సోమవారం సాయంత్రం 4 గంటలకి ఆలయ సన్నిధిలో ఇంచుమించు ఒక 50 మంది ముత్తైదువుల చేత విశేషంగా లలితా సహస్ర పారాయణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందుకు జ్ఞానం శ్రీ సాయి లలితా భక్త మండలి వారి చేత ఆ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం మరలా 6 గంటలకి సంగీత విభాగం అంటే భక్తి పాటలకు సంబంధించినటువంటి తాతపూడి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో 6 గంటలకి సంగీత విభాగం జరుగుతుంది. తదనంతరం మరలా 8వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకి గోపూజ ఉంటుంది. భక్తులందరూ కూడా పూజలో పాల్గొనొచ్చు. అర్చకులు దంపతులు గోవుకి పూజ చేసేసిన తర్వాత మీ అందరూ కూడా గోవుకి ప్రదక్షిణ చేసే వీలుంటుంది. తర్వాత మళ్ళా 11 గంటలకి ఆ రోజే కాత్యాయని పూజ అని చెప్పి ఎవరైనా పిల్లవని అమ్మాయిలు ఉంటే 8వ తారీఖు మంగళవారం ఉదయం 11 గంటలకి ఆ కాత్యాయని పూజ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి సామాగ్రి తెచ్చుకోక్కర్లేదు, అన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఉంటే అందరికీ తెలియజేయండి. 9వ తారీఖు బుధవారం మూలా నక్షత్రం అయిందండి. సరస్వతీదేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించుకుంటాం. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ అమ్మవారికి 10 మంది పండితుల చేత లక్ష కుంకుమార్చన జరుగుతూ ఉండగా అదే సమయంలో భక్తులందరి చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మీ అందరికీ తెలుసు. 9వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి ఆ కార్యక్రమం. మరునాడు 10వ తారీఖు లక్ష్మీవారం దుర్గాష్టమి రోజు ఉదయం 10 గంటలకి సుభాషిణి పూజ జరుగుతుంది. ఆ సుభాషిణి పూజ దయచేసి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి. ముఖ్యంగా పెళ్ళైనటువంటి ముత్తైదువులకి స్త్రీలకి ఆ సుభాషిణి పూజ చూడడం కానీ ఆ సుభాషిణి పూజలో తాంబూలం తీసుకోవడం కానీ చాలా మంచిది. ఆ యొక్క ముత్తైదు భర్త క్షేమం కోసం కానీ సంతానాభివృద్ధి కోసం కానీ దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి కోసం కానీ చేసేటువంటి పూజ ఇది. కాకపోతే ఆ పూజలో ముత్తైదువులు తాంబూలాలు జాకెట్ ముక్కలు తీసుకునే వాళ్ళు ముందుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తాను. తర్వాత 11వ తారీఖు శుక్రవారం మహర్నం రోజు రాత్రి 7 గంటలకి అమ్మవారికి విశేష హారతులు ఇవ్వడం జరుగుతుంది. మర్నాడు 12వ తారీఖు శనివారం విజయదశమి తోటి ఉత్సవాలు పూర్తవుతాయి. శనివారం రాత్రి 8 గంటలకి అగ్నిగుండం కార్యక్రమం ఉంటుంది. అగ్నిగుండం తొక్కే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఇక్కడ పేర్లు రాయించుకోవాలి. దానికి సంబంధించిన నియమాలన్నీ తెలుసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దయచేసి దీనికి సంబంధించిన ఏవైనా సందేహాలున్నా సలహాలున్నా కూడా నన్ను అడగచ్చు. అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పాల్గొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ధరించవలసిందిగా కోరుతున్నాను. దృష్టిలో పెట్టుకోవాలి. సుభాషిణి పూజకు వచ్చేటువంటి ముత్తైదువులు ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలి. అంటే నేను ఇంకా వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. చీర కట్టుకు మాత్రమే రావాలి. వేరే డ్రెస్సులతో మాత్రం ఆయన తాంబూలం తీసుకోవడానికి రాకూడదు. దయచేసి గమనించాలి. ఈ 9 రోజులు యావజలో ఇంకో నియమం ఉంది. అమ్మవారి కలశ స్థాపన చేసి పూజ కుంకుమ పూజ ప్రారంభించాక మళ్ళా ఆ కలశ ఉత్తవాసన చెప్పే వరకు ఇక్కడ కుంకుమ లోపల కుంకుమ ఎవరికి ఎవరు దయచేసి గమనించండి. ఎవరు కూడా తెలిసి తెలియక కూడా పట్టుకెళ్ళకూడదు. దేవత మాం రక్షంతు మమ సహ కుటుంబానాం రక్షంతు. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని మనసులో కోరికలు జరగాల్సిన పనులు తెలుసు నమస్కారం చేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే యానాం ప్రజా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద 39వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. గాడిమొగ్గ పంచాయతీలో బోర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తనను రాజకీయ కారణాలతో విధుల నుంచి తొలగించారని గాడిమొగ్గ పంచాయతీకి చెందిన కార్మికుడు సంగాడి లోవరాజు ఆవేదన. పోలవరం మండలంలో 2వ రోజు ఘనంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, ఆలయాల వద్ద విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.